నిన్న కాలేజీలో రేపు చాలా ఇంపార్టెంట్ డే, ప్రతి ఒక్కరు కాలేజ్కి రావాలని చెప్పాడు. వచ్చాక సరస్వతి పూజ అని చెప్పి మమ్మల్ని అందరినీ కింద కూర్చోబెట్టాడు. ఆ పెద్ద మనిషి ఇంకెవరో కాదు, మా ప్రిన్సిపల్ సారే. ఇంకా మ్యాటర్ ఏంటంటే ఇంపార్టెంట్ డే అన్నారని నేను రుత్విక్ సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఆల్రెడీ మా మనోజ్ గా ఉన్నాడు. ఇంకా వాడిని కూడా తీసుకుపోదామని మా రుత్విక్ గడ వాడికి హైప్ ఇస్తాడు. ఇంక ఈ చేపలను చూసి ఒకటి చచ్చిపోయింది. జోడీ లేకుండా ఎలా బతుకుతుంది ఈ చేప అని ఇంకా కిరణ్ అన్న డైలాగ్ వేసాడు. అదొక్కటే బతకడం కష్టం అన్నా. నేను ఒక్కనే అన్న బతుకుతాలేను. ఇంకా మంచి సెంటర్ తీసుకొని వాళ్ళంతా కంపు కంపుగా కొట్టు కాలేజీకి బయలుదేరిపోయాం. నాకు త్రిబుల్ రైడింగ్ అంటే అసలు ఇష్టం ఉండదు, అందుకే నలుగురం పోతున్నాం. ఇంకా కాలేజ్ దగ్గరకు వచ్చి లోపల పోకుండా బయట వెయిట్ చేస్తున్నాం. ఎందుకని అడగండి, ఎందుకో నాకు తెలియదు. ఇంకొంతసేపు ఆగి లోపలికి వస్తే సరస్వతి పూజ జరుగుతూ ఉంది. అందుకని మమ్మల్ని అందరినీ కింద కూర్చోబెట్టేశాడు. పూజ చేసిన మేము బాగా చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకోవాలని. దానికోసం అయితే కింద కూర్చోబెట్టినా తప్పలేదు. ఇంకెక్కడ కనిపిస్తున్నాయనే మా డీన్ పెద్ద సైకోగాడు, ఈయన గురించి మాట్లాడకూడదు. ఇంకీనే మా ప్రిన్సిపల్ స్వచ్ఛమైన భారతీయులా ఫీల్ అవుతుంది. ఫైనల్ పూజ కంప్లీట్ అయింది. అందరికీ ప్రసాదం చేతికి వచ్చింది. మాది తినేసి బయటకు వచ్చి మీది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకో.